అమెరికాలో శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, ఇతర చట్టపరమైన వలసదారులకు అందించే వర్క్ పర్మిట్ల కాల పరిమితిని ట్రంప్ సర్కార్ భారీగా కుదించింది. ఇప్పటి వరకు 5 ఏళ్లుగా ఉన్న గరిష్ట కాల పరిమితిని కేవలం 18 నెలలకు తగ్గిస్తున్నట్టు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గురువారం ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేసే దిశగా చేపట్టిన అత్యంత ముఖ్యమైన చర్యల్లో ఇది కూడా ఒకటి కాగా, అమెరికాలోని విదేశీ ఉద్యోగులు తెగ ఆందోళన పడిపోతున్నారు. ఈ మార్పు తరచుగా భద్రతా సమీక్షలు నిర్వహించడానికి దోహదపడతాయని యుఎస్సిఐఎస్ తెలిపింది. ఉద్యోగ అనుమతి గరిష్ట కాల పరిమితిని తగ్గించడం ద్వారా అమెరికాలో పనిచేయాలనుకునే వారు ప్రజల భద్రతకు ముప్పు కలిగించకుండా లేదా హానికరమైనటువంటి అమెరికా వ్యతిరేక సిద్ధాంతాలను ప్రోత్సహించకుండా చూసుకోవచ్చని ఏజెన్సీ తన ప్రకటనలో తెలిపింది. గతేడాది వాషింగ్టన్ డీసీలో 2 నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన దాడిని యుఎస్సిఐఎస్ ఈ విధాన మార్పుకు రుజువుగా చూపింది. ఈ దాడి తర్వాత వలసదారులపై మరింత తరచుగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని యుఎస్సిఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అన్నారు. దాడికి పాల్పడ్డ ఆఫ్ఘన్ జాతీయుడు రహమనుల్లా లఖన్వాల్కు ఏప్రిల్ 2025లో ఆశ్రయం లభించింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం చూస్తే శరణార్థులు, ఆశ్రయం పొందిన వారు, గ్రీన్ కార్డ్ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నటువంటి దరఖాస్తుదారులు వంటి వారికి వర్క్ పర్మిట్ గడువు 5 ఏళ్ల నుంచి 18 నెలలకు పరిమితమవుతుంది. పరిపాలనా మద్దతున్నటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ ప్రకారం టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ హోల్డర్లు, పెండింగ్లో ఉన్న టీపీఎస్ దరఖాస్తుదారులు వంటి వారికి వర్క్ పర్మిట్ గడువు వారి అధికారిక బసను బట్టి 1 సంవత్సరం లేదంటే అంతకంటే తక్కువకు కుదిస్తారు. అయితే ఈ మార్పు డిసెంబర్ 5వ తేదీ లేదా ఆ తర్వాత దాఖలు చేయబడ్డ పెండింగ్లో ఉన్న భవిష్యత్తులో వచ్చే అన్ని ఫామ్ 1765 దరఖాస్తులకు తక్షణమే వర్తిస్తాయి. వర్క్ పర్మిట్స్ ను తరచుగా అంటే ప్రతి 18 నెలలకు రెన్యువల్ చేయమని దరఖాస్తుదారులను బలవంతం చేయడం వల్ల ఇప్పటికే రికార్డు బ్యాక్లాగ్లతో ఇబ్బంది పడుతోన్న వ్యవస్థలో మరింత జాప్యం పెరుగుతుందని వలసదారుల న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దీనిని అవసరమైన ప్రజా భద్రత చర్యగా వాదిస్తున్నప్పటికీ ఆశ్రయం కోరుకునే వారిని దేశంలో ఉండకుండా నిరుత్సాహపరచడానికి చేసిన ప్రయత్నమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.